విజయవాడలో వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులను ఆదుకునే వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. దీంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు తీస్తోంది. మరోవైపు ఉన్నతాధికారులు వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు రావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. చూడు కొంచెం టర్న్ చేయమని కేంద్ర హోంశాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఏపీలో వరద సహాయక చర్యల గురించి సీఎం చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనడానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ పవర్ బోట్లను పంపించాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. తక్షణమే కేంద్ర హోం సెక్రటరీ ద్వారా తక్షణ సాయం అందేలా చేస్తామని సీఎం చంద్రబాబుకు అమిత్ షా తెలిపారు. విజయవాడ సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పడవలో ప్రయాణించవద్దని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా సీఎం చంద్రబాబు ఎన్డీఆర్ఎఫ్ బోటులో వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. యాభై ఏళ్లలో ఎప్పుడూ చూడని వరద విజయవాడను చుట్టుముట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఆహారం, మంచినీటి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్ల బుడమేరు వరద నీరు విజయవాడకు చేరిందని ఆరోపించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. వరద ప్రవాహం వల్లే ఇటు తాను విజయవాడలో ఉంటానని, మొత్తం సాయం చేసే వరకు, తక్షణం స్పందించే వరకు విజయవాడలో ఉంటానంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా, రాత్రి కూడా ఇక్కడే ఉంటా, ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు, మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను, వాళ్ళ బాధలు